आवाम की फलाह बहबूद को जहन में रखते हुए तेलंगाना हुकूमत की तरफ से नए मुतारिफ कराए गए भू भारती एक्ट के बारे में जिला कलेक्टर जितेश वी पाटिल और रेवेन्यू जिला मंडल अफसरान के जरिए मुनक्किदा बेदारी प्रोग्राम में जिला भद्राद्री कुत्तागुड़म के आशुरापेट हल्के के मलाकापल्ली मंडल मुस्तकिल में रहतु वेदिका में मुनक्किदा बेदारी प्रोग्राम में रुकन असम्बली ए राजे आदि नारायणा ने शिरकत की। इस मौके पर खिताब करते हुए रुकन असम्बली आदि नारायणा ने कहा कि तेलंगाना हुकूमत ने जमीन के नज़्म व नस्ख, अराजी के रजिस्ट्रेशन और अराजी के हुकूक के तहफ़्फ़ुज़ में इनक़लाबी तब्दीली लाने और तमाम तबक़ात के लोगों के लिए इंसाफ को यकीनी बनाने के आज़्म के साथ ये कानून वाज़े किया है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत इस कानून के जरिए ज़मीन के बारे में शुकूक व शुबहात और तनाज़ात को दूर करके ज़मीन के मालिकान को मुनसिफाना हुकूक फराहम करेगी। उन्होंने कहा कि यह कानून हर उस शख्स को तहफ़्फ़ुज़ फराहम करने के लिए बनाया गया है जो कानूनी तौर पर ज़मीन का मालिक है। इस मौके पर भू भारती रेवेन्यू एक्ट के कलीदी मकासद से आगाह किया गया। అక్కడ ఒక న్యాయవాదం ఏదైతే మనం చెప్పడం జరిగిందో ఒక మంచి కార్యక్రమం మనం చూస్తా ఉండేదైనా రెవెన్యూ ఆఫీస్ కంటే గతంలో పక్కన దగ్గర ఒక ఆయన కూర్చొని అగ్రిమెంట్ రాస్తా ఉండే ఒకప్పుడు మనం చూస్తా ఉండే ఆ రోజులు ఆ వ్యవస్థ దండ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మన గంగావాసం దగ్గర కానీ ఒక న్యాయ వ్యవస్థకి ఒక సపరేట్ ఒక బ్రాంచ్ ఏర్పడుతుంది. తన ఆలోచన విధానం మనకి ఏదైనా ఈ భూమి పలాన సమస్య ఉంది, నేను ఎలా కోర్టుకి వెళ్ళాలి, లేకపోతే దీన్ని కంపల్సరీ ఒక అప్లికేషన్ ఇవ్వాలి, ఎలా రాయాలంటే తమ పూర్తిగా ఆ డాక్యుమెంట్ తయారు చేసి మనకి ఇస్తారు. ఆ న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది గొప్ప ఆలోచన. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు కన్నా ఏజెన్సీలో పాపం చాలా మంది ఈ రోజు చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలుకు నొచ్చుకునే పరిస్థితుల్లో గ్రామాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువగా భూమి కలిగినటువంటి మండలం కొలకాపల్లి మండలం, నియోజకవర్గంలో వైశాల్యం కలిగినటువంటి మండలం కొలకాపల్లి మండలం. కానీ భూ పట్టాదారు వ్యవస్థకు వస్తే లీస్ట్ లో అన్ని మండలం కంటే తక్కువగా పూరితాకు పొందినటువంటి మండలం కొలకాపల్లి మండలమే. దీనికి త్వరలో పరిష్కారం మార్గం కాబోతా ఉంది. నాది అనే భూమి అని గొప్పగా చెప్పుకునే అవకాశం రాబోతా ఉంది. ఉదాహరణకి మనం పాస్బుక్ లో 2 ఎకరాలు ఉంటాయి, కానీ 4 ఎకరాలు ఉన్నట్టు చూపిస్తాయి. వాళ్ళు వచ్చేస్తే మీరు వాళ్ళకి హక్కు ఇవ్వద్దు. అంటే ఏదైనా చేయాలంటే అధికారులు దాడి చేయాలి, అధికారులు వాళ్ళకి నష్టం చేయాలి, కానీ మాకైతే మంచి పేరు ఉండాలి. అట్లా కుదరదు. నేను ఏమంటున్నానంటే చట్టంతోనే పని చేస్తాము కాబట్టి అనుమానాలు అనుకోని మీరు దయచేసి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏమనుకున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ గా నాన్ ట్రైబల్స్ కి పట్టాలు ఇసుకుంటూ పోతాం, అట్లా లేదు. ఎవరైనా అక్కడ ట్రైబల్ చట్టాలు మన ఏజెన్సీ చట్టాలు పాటిస్తూనే వాళ్ళకి ఏదైనా కాగితాలు ఆధారాలు ఉన్నాయో అట్లానే రికార్డ్ తయారవుతుంది. రికార్డ్ ఇంకా ఏ రూపురేఖలో తయారవుతుందో అది కూడా ఇంకా తెలుస్తుంది మనకి. సో ముందుగానే అనుమానాలు సృష్టించుకొని ఏదో ఇప్పుడు వీళ్ళు నాన్ ట్రైబ్స్ కి పేరు ఇచ్చేస్తారా, రాసుకుంటారా, ఏం చేస్తారా, వచ్చేస్తారా అట్లా కాదు. ఇప్పుడు ట్రైబల్స్ కి ఇళ్ళు స్థలాలు లేవా? ఉన్నాయి కదా. నేనేమంటా అంటే దయచేసి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలు అమలు అవుతాయి, కానీ ట్రైబల్స్ కి మన ఆదివాసులకి మేలు జరుగుతుందా కాదా? మీరేమనేసారు దీనివల్ల అయితే ఆదివాసులకి మేలు జరగలేదని తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఆదివాసులకి కూడా ఇళ్ళు స్థలాలు ఉన్నాయి, దానికి ఎవరైనా పాస్ పుస్తకాలు ఇస్తున్నారా లేదా రికార్డ్ చేస్తున్నారా? ప్రస్తుతం అయితే చేస్తలేదు కదా. కాబట్టి ఇప్పుడు చేస్తారు కదా.